కౌశిక్ ఆడపిల్లే పుట్టాలంటే ఏం చేయాలి? ఇదేం ప్రశ్న కదా, ఇక్కడ ఆడపిల్లలు పుట్టడానికి ఒక టెక్నిక్ నేర్పిస్తున్నారంట. ఎవడాడు? చూద్దాం. లెట్స్ వెల్కమ్ బిక్లీ ఉదయ్. అబ్బో ఎలా ఉంది తల్లర అనూష. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీయా? అమ్మవారి పడుకున్న ఆంటీ అంటే మనకు ఆవిడికి చాలా దూరం కదా, అందుకే ఆంటీ అని పిలుస్తున్నాను. నిన్న హాస్పిటల్కి వెళ్ళానా, హెల్త్ బాగాలేదని డాక్టర్ గారు అన్నారు. అమ్మ నీకు వాతావరణం మార్పు కావాలమ్మా అన్నారు. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? స్విట్జర్లాండ్, యూరోపా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పకోడీలు వేసుకో. మీ మొహానికి అదే కరెక్ట్ లేండి. తినండి. అది మేస్తూ కాస్తప్పుడప్పుడు పూజలు పునస్కారాలు చేస్తూ ఉండండి. చేసిన పాపాలన్నీ పోయి మంచి రోజులన్నా వస్తాయి. మీ నాన్న బాగా చేసినట్టున్నాడు, ఆడిపోయి నాకు చుట్టుకున్నాయి. అంత ఎడవలేని వాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? బట్టతలు నన్ను దూకోవడం మానేస్తావా? నిన్నటి నుంచి తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న నైట్ మీరు తాగొచ్చారు కదా? సల్మాన్ ఖాన్ తాగడలేదు తెలుసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. మీ లేడీస్ కంటే 5 నిమిషాలు కొనుక్కుంటారు. అక్కడ ఎవరు వస్తున్నారు? ముందు తలుపు తీయండి పొన్ని. మొగుడు పిల్లల డీప్ డిస్కషన్ ఉంటే ఎవరా వేస్ట్ ఫెలో టింగ్ 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 వెళ్ళి కొడుతున్నావు? ఎవడండి వేస్ట్ ఫెలో గాడు? ఎవడ వేస్ట్ ఫెలో గాడు? ఈ సిటీలో నెంబర్ 1 లాయర్ నేను. ఇదిగోండి తీసుకోండి. నోటీసా? బంగారం బంగారం ఏంటి? మా తాత కోటీశ్వరుడు అంట. ఏ సీరియల్లో? సీరియల్ కదా పిచ్చి మహమ్మా. నిజంగానే ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయాడు. ఏం చేశాడు ఏమో, చాలా సంపాదించాడంట. మనకి ఆడపిల్ల గాని పుడితే ఆస్తంత మనకి రాసిస్తాను నోటీస్ పంపించాడు. అయితే నేను ఎలాగోలాగా కష్టపడి ఒక ఆడపిల్లని కనేస్తానండి. ఎలాగోలా కష్టపడి పిల్లల్ని అయితే కంటాము, మరి ఆడపిల్లనే ఎలా కంటామే? అవును కదా, ఈ విషయం నేను ఆలోచించలేదు. చెప్పమా ఎలా? ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అనాథ శరణాలయాలకి వెళ్ళి అక్కడ అమ్మాయిని తెచ్చుకొని మన పిల్ల అని చెప్పి మేనేజ్ చేద్దాం. ఆ పిల్ల పెరిగి పెద్ద అయ్యి ఆస్తంతా తన దగ్గరకు వచ్చాక తీరా ఎవరో వచ్చి ఈవిడ మా అమ్మాయి అంటే అప్పుడు దూలు తీరుద్ది మీకు. ఇప్పుడు ఎలానైతే మనకి ఆస్తి అమ్మాయి వచ్చే మార్గం ఏంటి? అదే కదా. కళ్ళు లేని గుడ్డమ్మా, ఒక ముద్ద దండం ఉంటే ధర్మం చేయండి అమ్మా. అమ్మగారు లేరు అలవై నువ్వు. సార్ ఏం సార్, ఏదో మేడం ఒక ముద్ద అడిగా అంటున్నట్టు. ఏంట్రా బాగుతున్నావు? కళ్ళు లేని గుడ్డు ఎక్కడో డౌటే కదా, నాకు డౌటే. పాపం 500 ఇద్దాం, గుడ్డోడు కదా. 500 అక్కడ ఉంది. బాబు పుట్టి గుడ్డోడు, 500 వేసే పో. ఇది 500? ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు సార్. అప్పటికి తమరు సత్యహరిచంద్రుడు అయినట్టు వచ్చిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలే కదా. తమరికి ఎంతమంది పుట్టారు ఆడపిల్లలు? 4 పుట్టారు సార్. పోతారు సార్. 6 మంది పుడతారు సార్. మీకు 6 మంది పుడతారా? పుడతారు. అడుక్కునేవాడా లేక స్వామీజీవా? ఏమండి, వాడు ఏమన్నాడో మీరు విన్నారా? ఏదో తిట్టేసి వెళ్ళాడు వాడు. వాడు ఏమన్నాడు మీరు నిజంగా వినలేదా? ఒకసారి నువ్వు వింటే చెప్పవే. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల. సార్ మంచి బిజీలో ఉన్నట్టున్నారు, మళ్ళీ వస్తానండి. ఇక్కడ అంత సీన్ లేదులే గానీ ఇంతకి మీరెవరు? నేను జనాభా లెక్కలు రాసుకునేవాడిని మేడం. మేము ఇంకా దురదలకు ఇచ్చికాడు రాసేవాడు అనుకున్నావురా? కూర్చో అక్కడ. సార్ మీ పేరేంటి సార్? నా పేరు రామ్ గోపాల్ వర్మ. మేడం గారి పేరు ఊర్మిళనా? మేడం ఈయన మీ హస్బెండేనా? చిచి, ఈయన మొగుడేంటి? కాదు. కాదా? సార్ మీకు పెళ్ళయిందా? అయింది. మరి మీ భార్య అది? ఎదురింట్లో ఉంటది. ఎదురింట్లో ఉంటదా? అవును, ఆవిడకి అక్కడ కంఫర్ట్. ఆమెకి అదేంటి సార్ ఎదురింట్లో కంఫర్ట్ ఏంటి సార్? మేడం మీకు ఎంత మంది పిల్లలు మేడం? ముగ్గురా? మీ ఆయన ఏం చేస్తుంటారు మేడం? నాకు ఇంకా పెళ్లి కాలేదే. సార్ మీకెంత మంది పిల్లలు సార్? అంటే నువ్వు నాకు మాత్రమే అడుగుతున్నావా? దీనికి నాకు కలిపి అడుగుతున్నావా? ఎంతో మంది జనాభా లెక్కలు చూశాను కానీ ఇలాంటి జనాభా లెక్కలు నేను ఎక్కడ చూడాలి సార్. ఇలాంటి ఫ్యామిలీలు కూడా నేను ఎక్కడ చూడదు.
నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ పాడు ఉద్యోగం వద్దు. వస్తాను సార్, వస్తాను. బంగారం సూపర్ అద్ది. మనం ఇలానే అబద్ధాలు చెప్తూ ఆడపిల్లని కనేద్దాం. అలాగా గుడికెళ్ళేసి వస్తానే. ఇప్పుడు ఒకసారి నిజం చెప్పు. షాపింగ్కి వెళ్ళొస్తాను బంగారం. చెలరైపోతున్నావు నువ్వు. బాయ్. ఎవరండి ఇంట్లో? సన్నీ లియోను, ముమైత్ ఖాన్, షకీలా. నీకు ఎవరు కావాలి? ఏంటి వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారా? ఇంట్లో లేరా రే, టీవీలో ఉన్నారా? టీవీలో ఉన్నారా? ఇంత మీరెవరో? నేనా? పక్కింటి వాడిని. పక్కింటోడా? మరి ఇక్కడేం చేస్తున్నారు? ఇంట్లో రెంట్కుంటున్నా నేను. పక్కింటోడు ఇంట్లో రెంట్కుంటావు ఏంటండి? నీ పిల్ల మొదట లేచిపోయింది కదా, నీకెలా తెలుసా? ఏమి చేయకుండా ఇలా క్వశ్చన్ లేస్తూ ఉంటావు. ఆడ పక్కింటోడు తెలిపింది అది. సార్ సర్లే సార్, నేను షర్మిల కోసం వచ్చాను. నా మరదల షర్మిల గురించి. ఏంటి షర్మిల నీ మరదలా? నీకు తెలియదా? మీకు ఎలా తెలుస్తుందండి? మొన్న నేను లేనప్పుడు పెళ్లి అయిందంటండి. ఇక్కడే ఉంటున్నారట. దారిలో వస్తున్నా చూసిపోదామని వచ్చాను. నీకేమన్నా మూల సంఖ్య ఉందా? కూర్చోదా కాసేపు? కూర్చో. హలో, ఎవడు? శర్మనా? చచ్చిపోయాడు. షర్మిలనా? లేచిపోయింది. పెట్టబాయ్. ఏంటి ఆస్తా? నువ్వు పెట్టబాయ్. బంగారం డార్లింగ్ వెల్కమ్. ఇదిగో నీకోసం ఎవడో తలక మాసం ఏదో వచ్చాడు, ఎవడో కనుక్కోడు. బావగారు మీరా? ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను కానీ నువ్వేంటి వాడిని వచ్చి వాడేసుకుంటున్నావు? ఆయన ఇంటి ఓనరు. ఇంటి ఓనరా? మరి అదేంటి అది? మరి ఇందాక రెంట్కుంటున్నానని చెప్పాడు. అంటే ఆయన ఉంటున్న ఇల్లు మనకు అమ్మేసి ఇప్పుడు రెంట్కుంటున్నాడు. వాడి ఇల్లు అమ్మటమేంటో, ఇంట్లో ఉంటావేంటో, పక్కింటోడు నిన్ను వాటేసుకోవటం ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. బావగారు మీరు రండి, కొంచెం భోజనం చేద్దరు కానీ అప్పుడు అన్ని అర్థమవుతాయి. రండి. పాప ఎప్పుడు తిన్నారేమో. రండి 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 సార్ రండి. బావగారు పప్పు ఏమంటారా? ఫ్రెష్ జస్ట్ 2 నెలల క్రితం చేసింది. అదొద్దులే. అదేంటి? ఇది మునక్కాయ కూడా, ఇది ఇంకా ఫ్రెష్. ఇది 4 నెలలైంది చేసి. అబ్బో, అయితే కడుపు నిండింది. ఇంకా నాకు చాలు. అప్పుడే కడుపు నిండమేంటి? ఏం తినకుండానే? అమ్మా, కడుపు ఎందుకు నిండింది అంటున్నావా? మీ ఇద్దరు వేషాలు, మీ ఇద్దరు సంబంధాలు, మీ అక్రమ సంబంధాలు చూస్తుంటే కడుపు నిండిందమ్మా నాకు. నిన్ను మీ ఇంటికాడ మీ నాన్నగారు స్వాతి ముత్యం సినిమాలో రాధిక అనుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ ఈ పక్కింటోడితో దిల్తో పాగల హాయ్, కుచ్చు హోతా హాయ్. ఏమండి శర్మ గారు? ఒరేయ్ పొద్దున్నొచ్చే నోటీస్ తీసుకుని సాయంకాలం పిల్లలు పుట్టేస్తారా? నేను సూపర్ మ్యాన్. ఇక మీకు ఆడపిల్లలు పుట్టే అవసరం కూడా లేదండి. మధ్యాహ్నం జడ్జి గారు ఫోన్ చేసినప్పుడు శర్మ లేడండి, చచ్చిపోయాడండి, పిల్లం లేచిపోయింది అని చెప్పావంట. ఎవడు? శర్మనా? చచ్చిపోయాడు. షర్మిలనా? లేచిపోయింది. అంటే ఆ జడ్జి ఈ జడ్జి ఒక్కడేనా? అవును. మీ కుటుంబంలో వాళ్ళు ఇంకా ఎవరు లేరు కాబట్టి మీ ఉన్న యావదాస్తి మొత్తం కొంత అనాథ శరణాలకి ఇన్నాళ్ళ పాటు మీ కేసు వాదిస్తున్నందుకు నాకు కోర్టు పంచిచ్చిందండి. అవునా? మరి ఇప్పుడు నేనేం చేయాలరా? పెళ్లికి మాత్రం ఖచ్చితంగా రవ్వల నెక్లెస్ పెట్టుకెళ్ళాలని మా అమ్మ చెప్పింది. ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు? అస్సలు చచ్చినా కొన్ను. ఎందుకు కొంటారు? వాడు చేసే తప్పుకి నేను ఎందుకు ఫైన్ కట్టాలి? బంగారం, మీ నాన్నకి కుక్కలను పెంచడం చాలా ఇష్టం కదా? అవును, మీకెలా తెలుసు? నిన్ను చూస్తే అర్థమవుతుంది. కూరగాయలకి వెళ్ళి కూరగాయలు లేకుండా వచ్చారేంటి? అక్కడ నా పక్కనే ఒక అతను కేజీ వంకాయలు ఎంతండి అని అడిగాడు. 20 రూపాయలు అనగానే ఈ జన్మకి వంకాయలు తింటే మానేస్తాను అని వెళ్ళిపోతుంటే జాలిపడి కూరగాయలన్నీ ఇచ్చేసాను. అప్పుడు ఆ పేదవాడు కళ్ళల్లో ఆనందంతో కారెక్కి వెళ్ళిపోయాడు తెలుసా? కారెక్కి వెళ్ళిపోతే పేదవాడు ఎందుకు అవుతారా? ఫోటోలు తెచ్చారా? ఇదిగో ఫోటో తీసుకో. ఇది హీరో మహేష్ బాబు ఫోటోరా? మా ఊర్లో అందరూ మహేష్ బాబు అంటారు కాబట్టి ఆ ఫోటో తెచ్చా.